నీ సన్నిధిలో నీ నామముతో కడతేరిపోని బాబా నిన్ను చేరని నన్ను బాబా ఓ మెహరు ప్రియతమా నీవే శరణని సన్నిధి చేరాము దీవించవా దీపాద స్పర్శలేని నీ రూపము చూడలేని నీ నామమే చేసి గడిపే మా జీవితాలలో పాపములున్నా లోకములున్నా అన్యులమైన ధన్యులమైన నీదే భారం ఈ అవతారం మా కోసమేగా మేరీశ్వరా ఎన్నో జన్మల బంధం బాబాతో ఈ బంధం ఎలలేని జీవితాలతో ఆడే అనుబంధం అలలై పొంగే ఈ ఆనందం కలలై పొంగే మా హృదయాలలో మళ్ళీ మాకు జన్మే ఉండే మళ్ళీ మాకు జన్మే ఉండే నీ సేవలోనే తరించాలి. అవతార్ మెహర్ బాబా की జై. ముందు ఎపిసోడ్లో మనం నా యొక్క ఉపోద్ఘాతం మూలాన్ని తెలియజేయడం జరిగింది. ఈ పాటలు ఎందుకు పాడానంటే బాబా సన్నిధిలోకి వచ్చాక ఆయనే ఒక మమ్మల్ని మా బృందాన్ని ఒక కళాకారులుగా తయారు చేశారు. గురువు లేడన్న విషయం మాకు తెలియదు. గురువు లేకపోవచ్చు, కానీ పరమ గురువు పరాత్పరుడే మాతో ఉండి మమ్మల్ని అందరిని ఒక ఇన్స్ట్రుమెంట్స్గా తయారు చేశారు. ఈ ఆఖరి చరణంలో పల్లవిలో అలలై పొంగే ఈ ఆనందం కళలై పొంగే మా హృదయాలలో 64 కళలు ఉన్నాయని చెప్పారు. అందులో ఈ యొక్క డోలకు వాయించడం, పాడడం, మాట్లాడడం, పాటలు రాయడం, స్వరకల్పన చేయడం, ఎన్ని కళలు ఆయన నేర్పించినవి. కనుక ఇప్పుడు డోలకు ఎందుకు నేర్చుకోవాలంటే ఏ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నా, మృదంగం నేర్చుకున్నా, తబలా నేర్చుకున్నా దానికి కంపల్సరీ ఒక శృతిని ఫాలో అవ్వాలి. ఆ శృతి లేకపోతే, శృతిలో పాట లేకపోయినా, పాటలో తబలా లేకపోయినా వినడానికి బాగోదు. ఆ శృతి లేకుండా అడ్జస్ట్మెంట్ తోటి మనం ఏదోలాగా వాయిస్తూ ఒక పక్క వాద్యం వాయించడం అన్నది డోలకే సరిపోయింది. ఇంకే ఇన్స్ట్రుమెంట్ కుదరదు. ఎంత మృదంగిష్టం వచ్చినా సరే పాడేవాళ్ళు శృతిలో పాడాలి. పాడితేనే అది ఆ చేరితేనే ఆ మృదంగానికి అందం, పాటకి అందం. మంచి మృదంగం తెచ్చి అది ఒకటి శృతిలో ఉంటుంది, ఈ పాడేవాళ్ళు 6లో పాడతారు, చేరదు. ఇలాంటి సమయంలో ఆదుకునేది డోలక్ ఒకటే. ఈ డోలకని ఏ శృతికైనా వాయించుకోవచ్చు. నాకు వచ్చిన అనుభవంలో చెప్పే మాట ఇది. ఏ శృతికైనా సినిమాలో రికార్డింగ్ అయితే మాత్రం మేము కంపల్సరీ డోలక్లో శృతి చేస్తాం, శృతి చేసే సినిమాలో వాయిస్తాం. కానీ ఈ భజనలో అంత అవసరం ఉండదు. డోలక్కు మాత్రం ఏదో ఫేమ్లో వాయిస్తుంటే అది కవర్ అయిపోతుంది. అందుకని అందరూ ఈజీగా నేర్చుకోవడానికని ఈ డోలకు మీ అందరికీ నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ప్రయత్నం మాత్రమే. మీకు ఆ శక్తిని మాత్రం మెహర్ బాబా ఇవ్వాలి. మీ యొక్క ఇంట్రెస్ట్, మరీ చెప్తున్నాను, మీ ఇంట్రెస్టే మిమ్మల్ని తయారు చేస్తుంది. ఇది ఒక మార్గం మాత్రమే. గురువు ఇలాగెళ్ళి చెప్తాడు తప్ప చేతి పెట్టి తీసుకెళ్ళినా కొంత దూరం తీసుకెళ్తాడు తప్ప కూడా రా. కనుక ఈ డోలక్ని అన్ని విధాలుగా నాకు తెలిసిన విధానం చెప్తుంటాను. మీరు తప్పకుండా నేర్చుకుని మీ యొక్క బాబా సెంటర్కి, సింగర్స్కి ఉపయోగపడండి.
బాబా సెలవిచ్చారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు డోలకుని ఎలా వాయించాలి బేసిక్గా నేను కొంచెం బేసిక్తో చెప్తాను. యాక్చువల్లీ మనం ఇలా కూర్చుని మట్టం వేసుకుని పెట్టుకోవచ్చు, లేకపోతే కింద కూడా పెట్టుకుని కన్వీనెంట్గా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా సరే ఎవరికి కన్వీనెంట్ అది పెట్టుకోవాలి. అయితే ఇది వచ్చి లెఫ్ట్ అంటారు. ఎడమ చేతితో లెఫ్ట్ వాయించాలి, కుడి చేతితో రైట్ వాయించాలి. ఇది కుడి, ఇది ఎడం, ఇది కుడి. కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్ చేసేవాడు ఉంటారు, వాళ్ళు రివర్స్గా కూడా ఇది వాయించుకోవచ్చు. ముందుగా మీకు లెఫ్ట్లో స్టార్ట్ చేస్తాను. ఇది తోమ్ అంటారు దీన్ని. అలా అలా ఈ యొక్క 4 ఏళ్ళు మొత్తం క్లోజ్ చేసి తోమ్ తోమ్. అదే ధీమ్ కూడా అనుకోవచ్చు. ధీమ్ అనొచ్చు, తోమ్ అనొచ్చు దీన్ని. ఇది తా, ఇది తోమ్ తా, లేదంటే ధీమ్ తా. ఫస్ట్ ధీమ్ తా, 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 ధీమ్ తా. ఇది వచ్చి నా. ఈ యొక్క చూపుడు వేళ్ళతోటి నా 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 అలా అలా గట్టి కొట్టాలి. కొంచెం చేతులు కొత్తలో కొంచెం చేతులు నొప్పి పెడితే అయినా సరే నా 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 నా. ఓకే, ఇది తా, నా తా, నా తా, నా 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 తా, నా తా. ఇప్పుడు రైట్ లెఫ్ట్ కలిపి ధీమ్ తా, 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 ధీమ్ తా. అలా కొడుతూ మళ్ళీ ధీమ్ ఇంకొక ధీమ్ యాడ్ చేస్తే ధీమ్ తా, ధీమ్ ధీమ్ తా, ధీమ్ తా, ధీమ్ ధీమ్ తా, ధీమ్ తా, ధీమ్ ధీమ్ తా, ధీమ్ తా, ధీమ్ ధీమ్ తా. గ్యాప్ లేకుండా ధీమ్ తా, ధీమ్ 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 ధీమ్ తా. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. రైట్ చూడండి. ధీమ్ తా, ధీమ్ ధీమ్ తా, ధీమ్ ధీమ్ తా, ధీమ్ ధీమ్ తా, ధీమ్ ధీమ్ తా. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. నమో మే ఇలా వాయిస్తూ ధీమ్ తక ధీమ్ తక ధీమ్ తక 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 తక ధీమ్ త తక ధీమ్ త తక ధీమ్ త తక ధీమ్ త. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. ప్రతి పాటకి ఎండింగ్ ఉంటుంది. పల్లవికి ఒక ఎండింగు, చరణానికి ఒక ఎండింగ్ ఉండాలి. ఆ ఎండింగ్ ఎలా అంటే దిన్ తక్ దిన్ తక్ తా, దిన్ తక్ దిన్ తక్ తా, దిన్ తక్ దిన్ తక్ తా. దిన్ తక్ దిన్ తక్ తా, దిన్ తక్ దిన్ తక్ తా. అపార దివ్య కృపా సాగర దిన్ తక్ దిన్ తక్ తా, దిన్ తక్ దిన్ తక్ తా, దిన్ తక్ దిన్ తక్ తా. మరి మరో క్లాస్లో మనం మళ్ళీ తెలుసుకోవచ్చు. మనం అవతార్ మెహర్ బాబాకి జై.